హాయ్ మామావు. చూడు మావు, చికెన్ పలావ్ ఎట్ట చేయాలో చూసి పెడతాను చూడండి మామావు. ఫస్ట్ ఒక చికెన్ తీసుకోవాలి, కొంచెం ఒక అర కేజీ. నేనైతే అర కేజీ తెచ్చుకున్నా. అందులో అల్లం పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, నెక్స్ట్ చికెన్ మసాలా ఎత్త చూడు మాము, మంచిగా ఎత్త గట్టిగా అగ్గా. చికెన్ మసాలా చింపిన చికెన్ మసాలా కొంచెం వేసి, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మావ. వేసుకోకపోతే మళ్ళీ టేస్ట్ రాదుగా మావ. ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దాన్ని మనం ఏదో అనుకుంటాం లేదని మావ, చాలా సింపుల్ మావ. అట్లనే కొంచెం కారం వేసుకొని దానిపైన కొంచెం నాకు కొత్తిమీర కోసం పోతే కొత్తిమీర దొరకలేదు మావ, అందుకే పుదీనా తెచ్చిన. పుదీనా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. పుదీనా వేసుకొని పెరుగు వేసుకొని కలిపిన. కలిపి కలిపి కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుంది మావు. అట్ట కలిపి నీట్గా కలుపుతూనే ఉండాలి మామ. అట్లా మంచి ముక్కకి ఆ ఉప్పు కారం మసాలాలు మొత్తం కలిసేదాకా కలపాలి మామ. కలిపి నార్మల్గా అయితే ఎక్కడైనా ఈజీగానే జరిగిద్దిలే, కానీ నా దగ్గర ఒక్కనే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది మామ. అట్లా ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి చిల్లి కోసం. మధ్యలో ఉల్లిగడ్డలు కోసుకున్న, బియ్యం నానబెట్టుకున్న, గ్యాస్ వెలిగించిన, గ్యాస్ పైన గిన్నె పెట్టుకున్నా. మన దగ్గర గిన్నెలు కూడా కొంచెం కరువు అయినాయి మావ, అందుకే ఈ అమ్మ రైస్ కుక్కర్ గిన్నె పెట్టిన. కొంచెం లైట్గా పెట్టాలి మావు, ఎందుకంటే రైస్ కుక్కర్ గిన్నె ఎమ్మటే మాడిద్ది మావు. తర్వాత ఉల్లిగడ్డలు వేసి తిప్పి ఆ తిప్పేటప్పుడు ఏముండదు లేని మావ. ఇంక అట్లేగా మనం అవి కావాలి కాబట్టి అట్నే చేయాలి మావ. అట్లా తిప్పిన తర్వాత మామ ఉల్లిగడ్డలు మగ్గుతాయి మామ. మగ్గిన తర్వాత ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం అందులో కొంచెం అది వేసిన మామ. దాని పేరు ఏందో మర్చిపోయినలే కానీ మామ, అదే ఏందది, కొత్తిమీర, పుదీనా మామ, పుదీనా ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా అట్లా కొంచెం ఉల్లిగడ్డలు మగ్గంగానే అందులో మనం తెచ్చుకున్న చికెన్ అంతా ప్రిపరేషన్ అంతా అవి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా అన్నీ కలిపింది అదల్లా వేసుకొని అట్లా తిప్పుకొని మూత పెట్టుకున్న 10 నిమిషాలు కొంచెం అట్లా కడిగి నీళ్ళు పోసినలే, కానీ మీరు పోతే పోయిన లేకపోతే లేదు మావ. అట్లా ముక్క మొత్తం కొంచెం ఉడకాలి మావు. మళ్ళీ బాగా ఉడికితే మళ్ళీ అన్నంలో గుజ్జు అయిపోద్ది మావ. అట్లా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలా. వాటర్ పోసుకొని మనం నేనైతే దాని కప్పులతో 2 పోసిన కాబట్టి నేను 4 పోసుకున్నా మావ. నీళ్ళు 4 పోసిన నీట్గా. ఇక అది అట్నే చూస్తూ ఉన్నా, కానీ అది కింద పొంగి రావట్లేదు. అప్పుడు ఇక గట్టిగా మంట పెట్టిన మా కింద. మంట పెట్టంగానే ఊపింది మా మంచిగా. ఇక నాకు ఎందుకో కారం సరిపోదు అనిపించింది మా. పైన కారం వేసిన కొంచెం అటు ఇటు కొంచెం తిప్పినట్టు చేసిన. తిప్పి ఇక మూత పెట్టిన మామ పొంగు వచ్చేదాకా. ఆ పొంగు రావట్లేదు, ఇది ఇటు కావట్లేదు. చాలాసేపు అయింది అయినా పొంగు రావట్లేదు అని చూస్తే ఓహో ఇది ఏదో కథే, ఇది ఫెయిల్ అయింది అనిపించిందిలే. కానీ ఇంకొక అర్ధగంట తర్వాత చూసిన మావ. మరీ అర్ధగంట కాదు, 5 నిమిషాలు మంటను బట్టి ఉంటుంది. ఇక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి మావ. ఆ బియ్యం వేసుకున్న తర్వాత దాన్ని మరి మీకు ఏ షర్ట్ అవపడాలి అన్నట్టు నేనే వీడియో తీసుకోవడం, నేనే చేతితో పట్టుకోవడం కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది మావ. ఇంకోళ్ళు అంటే మంచి ఎక్విప్మెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు మంచిగా తీస్తారు మావ. కానీ ఈసారి మాత్రం ఆ నేరాల కూరల్లో హైలైట్ అయింది మావ. అది మన టేస్టీగా మామూలు లేదు మావ. టేస్ట్ అయితే తీసుకున్న ప్లేట్లలో పెట్టుకున్నాం. నేను మా అన్న పిచ్చి తినడేదన్నా మావ. నైట్ మొత్తం తినం కూడా పొద్దున మిగిలింది. పొద్దున కూడా తిందాం అనుకున్నా, తినలేదు. మళ్ళీ మధ్యాహ్నం పోయి మళ్ళీ తింటా మావ. అసలే చికెన్ 120 రూపాయలు పెట్టుకున్నా. కష్టం ఒక 2 గంటన్నర కష్టపడ్డా. అసలు ఇలాంటివి మనం ఎంతగానో చేసి తినకపోతే ఎట్ట మావా. తినాలా. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా మావా.